హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రామ్ సంపత్ రావు ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ సాయి రామ్ సంపత్ రావు. ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్ టైమ్స్లో చాలామంది స్టూడెంట్స్ నాకు రీసెంట్గా తరచుగా అడిగినటువంటి క్వశ్చన్, సార్ మెయిన్స్ క్వశ్చన్స్లో ఎప్పుడూ కనిపించే ఈ కమాండ్ వర్డ్స్ ఆర్ టెయిల్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి సార్ అని అడుగుతున్నారు. అందుకే నేను ఈ స్పెషల్ వీడియో చేద్దామని అనుకున్నాను. ఎప్పటి నుంచో చేద్దాం అనిపించినప్పటికీ రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత తప్పకుండా వీళ్ళని త్వరగా ఈ వీడియో చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నాను. ఏంటా ఇన్సిడెంట్ అంటే, రీసెంట్గా ఒక చిన్న సంఘటన జరిగింది. జాగ్రత్తగా వినండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మనం రీసెంట్గా డ్యాంప్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసాం, డైలీ ఆన్సర్ రైటింగ్ కమ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. దీనిలో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉంటున్నారో, నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు చాలా ఆన్సర్స్ రాసి ఆన్ డైలీ బేసిస్ మాకు సెండ్ చేస్తున్నారు. మేము డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే ఇందులో తెలుగు మీడియం విద్యార్థి ఒక ఆయన నాకు ఫస్ట్ ఏదైతే డే 1 మేము క్వశ్చన్ పెట్టామో దాన్ని ఆన్సర్ చేసి రీసెంట్గా సెండ్ చేయడం అనేది జరిగింది. అతని పేపర్ నేను ఎవాల్యుయేట్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈజ్ అ వెరీ పొటెన్షియల్ స్టూడెంట్, చాలా మంచి స్టూడెంట్. ఎందుకంటే మంచి ముత్యాలు లాంటి అక్షరాలు అనేటటువంటివి ఉన్నాయి, మంచి డయాగ్రామ్ అనేటటువంటిది వాడడం అనేది జరిగింది, మంచి కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటితో సైడ్ హెడ్డింగ్స్ పెట్టి ఉదాహరణలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు పరిచయాన్ని ఎంతో అందంగా రాయడం అనేది జరిగింది. మెయిన్ హెడ్డింగ్స్ చాలా బాగా పెట్టడం అనేటువంటిది జరిగింది. ముగింపు కూడా చాలా వరకు చాలా బాగా రాయడం అనేటువంటిది జరిగింది. బట్ స్టిల్ నేను అతనికి 10 మార్కులకు గాను 2 మార్కులు మాత్రమే వేశాను. వేసి డీటెయిల్ ఫీడ్బ్యాక్తో అతనికి పేపర్ పంపించిన తర్వాత అతను నాకు ఫోన్ చేశాడు. సార్, నేను అట్లీస్ట్ ఒక 6 to 7 మార్క్స్ అయినా ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఆన్ డే 1 నాకు కాన్ఫిడెన్స్ పోకుండా ఉండడానికి మీరు ప్రశ్న ఇవ్వగానే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను స్టాండర్డ్ బుక్లో చదువుకొని దాన్ని బేస్ చేసుకొని చాలా సమయం తీసుకొని ఆన్సర్ అనేటువంటిది రాయడం అనేది జరిగింది సార్. మరీ మీరు 2 మార్కులు వేయడం ఏంటి అని చెప్పి ఆయన ప్రశ్న. నేను తనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఆఫ్కోర్స్ రైటింగ్ బాగుంది, మంచి డయాగ్రామ్ ఉపయోగించడం అనేది జరిగింది, ఉదాహరణలు వాడడం అనేటువంటి జరిగింది, మంచి కీవర్డ్స్తో ఆయన సబ్ హెడ్డింగ్స్ అండ్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టడం అనేది జరిగింది, మంచి ఒక ఫ్లో చార్ట్ లాంటిది మంచిగా గీయడం అనేటువంటిది జరిగింది. బట్ ఎక్కడ తప్పు జరిగింది అంటే, హెస్ యాక్చువల్లీ కమ్అప్ విత్ రైటింగ్ అన్ ఆన్సర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్సరింగ్. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైటింగ్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఈక్వల్ టు ఆన్సరింగ్ అమ్మ. రైటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ మెన్షనింగ్ వాట్ యు యాక్చువల్లీ నో. నీకు తెలిసిన దాన్ని నువ్వు పేపర్ మీద పెట్టడాన్ని రైటింగ్, రాయడం అంటారు. బట్ కానీ ఆన్సరింగ్ ఈజ్ ఆల్ అబౌట్ మెన్షనింగ్ వాట్ ఇట్ ఈస్ ఆస్క్డ్ ఫర్. అడిగినటువంటి దాన్ని సమాధానం చెప్పడం ఏదైతే ఉందో, అడిగినటువంటి విషయాన్ని రాయడం ఏదైతే ఉందో దాన్ని ఆన్సరింగ్ అంటారు. ఎయిదర్ యూపీఎస్సీ అవ్వచ్చు, ఏపీపీఎస్సీ అవ్వచ్చు, టీజీపీఎస్సీ అవ్వచ్చు. వాళ్ళు మేము మెయిన్స్ కాపీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? ఏదో ఒకటి రాయడం కాదు, అడిగిన దాన్ని పర్ఫెక్ట్గా రాయడం. క్రాఫ్టింగ్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ యాజ్ వెల్ యాజ్ రెలవెంట్ ఆన్సర్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్లీ మన కాలేజ్ టైంలో ఏమవుతుందంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ రైట్ షార్ట్ నోట్ ఆన్ డెమోక్రసీ అని ఉందనుకోండి, డెమోక్రసీ గురించి నచ్చిన మొత్తం పేపర్ మీద నింపే అని చెప్తారు. సో అకాడమిక్స్లో మీకు ఏం జరుగుతుంది అంటే, గ్రాడ్యుయేషన్ టైంలో వీటిలో యూ కెన్ బీట్ అరౌండ్ ద బుష్. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎస్పెషల్లీ వచ్చేటప్పటికి ఆన్సరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి తగినట్టుగా, కమాండ్ వర్డ్ ఆర్ టెయిల్ వర్డ్ ఏదైతే ఉందో దానికి తగినట్టుగా ఆన్సర్ అనేటటువంటిది క్రాఫ్ట్ చేయడం వెరీ 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 ఇంపార్టెంట్. 90% ఆఫ్ ద స్టూడెంట్స్, లెట్ మీ రిపీట్ దిస్ అగైన్, 90% మంది స్టూడెంట్స్ ఇక్కడే ఫెయిల్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అనలైజ్ అనేటప్పుడు యూ షుడెంట్ కమ్అప్ విత్ ఎక్స్ప్లెనేషన్. ఇల్యుస్ట్రేట్ అనేటప్పుడు యూ షుడెంట్ కమ్అప్ విత్ ఎన్యూమరేషన్. ఎస్ఎస్ అనేటప్పుడు యూ షుడెంట్ కమ్అప్ విత్ ఎలాబరేషన్, ఇజంట్ ఇట్? సో ఈ కమాండ్ వర్డ్స్ ఆర్ టెయిల్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా, వాటిని అనుసరిస్తూ, వాటికి అనుబంధంగా సమాధానం రాయడం అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. సో అందుకే ఈ సెషన్ ద్వారా వీలైనన్ని కమాండ్ వర్డ్స్, టెయిల్ వర్డ్స్, కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా సులభమైన పద్ధతిలో, ఈజియెస్ట్ లాంగ్వేజ్లో, ఎగ్జాంపుల్స్తో చక్కగా మనం ప్రాక్టికల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు చాలా చక్కగా ఈ సెషన్ అనేది అర్థమవుతుంది. ట్రస్ట్ మీ, బై ద కంప్లీషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్లాస్ మీరు ఆన్సర్ మొదలుపెట్టే ప్రతిసారి నా వాయిస్, నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్ మీ మైండ్లోకి ఆటోమేటిక్గా వస్తాయి.
ఆటోమేటిక్గా మీ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో అవి బెటర్ అవుతాయి. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, మీకు చాలా చక్కగా ఈ సెషన్ అర్థమవుతుంది. వినండి అమ్మా. సో ఇప్పుడు మనం ఫస్ట్ సెట్ ఆఫ్ కమాండ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అర్థం చేసుకుందాం. జాగ్రత్తగా వినండి. ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, త్రో లైట్ ఆన్ ఆర్ ఇల్యూస్ట్రేట్. వీటన్నింటికి ఒకే రకమైనటువంటి మీనింగ్ మనం డిరైవ్ చేయొచ్చు. ఈ కీవర్డ్స్ మీకు కనిపించగానే మీ మైండ్లో రావాల్సింది ఏంటి అంటే టు క్లారిఫై సంథింగ్, టు మేక్ సంథింగ్ క్లియర్ అనే విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి సార్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లౌడ్ బస్ట్ అని చెప్పి నాకు కామెంట్ చేశారనుకోండి, నేను చేస్తాను ఐ ప్రెజ్యూమ్ దట్ యు డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ క్లౌడ్ బస్ట్. ఒకవేళ సార్ ఎక్స్ప్లెయిన్ ద ఫినామినన్ ఆఫ్ గ్లేషియర్ లేక్ అవుట్ బస్ట్ అని చెప్పారనుకోండి, నేనేం అర్థం చేసుకుంటాను, మీకు అసలు దాని గురించి తెలియదు, లేకపోతే ఎక్కడైనా చదివినా మీకు అర్థం కాలేదు అనే అజంప్షన్తో నేను ఒక వీడియో చేయడం అనేటటువంటి జరుగుతుంది. సేమ్ మీరు కూడా ఏమనుకోవాలి, ఎగ్జామినర్ ఎక్స్ప్లెయిన్ ఆర్ ఎలాబరేట్ ద కాన్సెప్ట్ ఆర్ ఫినామినన్ ఆఫ్ క్లౌడ్ బస్ట్ అన్నారనుకోండి, అరే క్వేక్స్ అన్నారనుకోండి, మీరు అర్థం చేసుకోవాల్సింది ఎగ్జామినర్కి ఏం తెలీదు. సో ఐ నీడ్ టు మేక్ దట్ పర్టిక్యులర్ ఫినామినన్ వెరీ క్లియర్ టు అండర్స్టాండ్, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పర్టిక్యులర్ కీవర్డ్స్తో క్వశ్చన్ వచ్చినప్పుడు మీ లాంగ్వేజ్ అండ్ టోన్ ఏదైతే ఉందో అది చాలా చాలా సింపుల్గా ఉండాలి. సింప్లర్ లాంగ్వేజ్లో వాడేటటువంటి ప్రయత్నంను రాసేటటువంటి ప్రయత్నం చేయాలి. అండ్ దాంతోపాటు యూ నీడ్ టు కమ్అప్ విత్ బంచ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఉదాహరణలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా రాసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఉదాహరణల సహాయంతో నేను చెప్పాను అనుకోండి, చాలా ఈజీగా అర్థం అవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎస్పెషల్లీ డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది కూడా ఉండేలాగా మీరు తప్పకుండా ప్లాన్ చేసుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ ఎక్స్ప్లిసిట్గా ఇల్లుస్ట్రేట్ అన్నారనుకోండి, తప్పకుండా డయాగ్రామ్ అనేది ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇల్లుస్ట్రేషన్స్ అనేటప్పుడు తప్పకుండా డయాగ్రామ్ అనేటటువంటిది మీరు ఉపయోగించాలి, ఎగ్జాంపుల్స్ అనేటటువంటి ఉపయోగించాలి. కానీ వాట్ ఐ సజెస్ట్ ఆల్ దీస్ సెట్ ఆఫ్ కమాండ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో, ఎక్స్ప్లెయిన్ కానీ ఎలాబరేట్ అన్నప్పుడు కాస్త డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఇస్తారు. త్రో లైట్ ఆన్ అంటే ఏంటి, సంథింగ్ కనిపించట్లేదు, సో అందుకే క్లియర్ చేయమని చెప్తున్నారన్నమాట. రైట్, క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పమంటున్నారు. ఆర్ ఇల్యూస్ట్రేట్, వీటన్నింటికి లాంగ్వేజ్ అనేటటువంటిది వెరీ సింపుల్గా ఉండాలి. ఎగ్జాంపుల్స్, డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడాలి. అండ్ దాంతోపాటు వీలైతే ఒకవేళ జోగ్రఫీ, ఎన్విరాన్మెంట్ లాంటి టాపిక్స్ మీద ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరేం చేస్తారు, ఇంట్రడక్షన్లో డెఫినిషన్, నిర్వచనం ఏదైతే ఉందో దాంతో స్టార్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ కమాండ్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో, ఓకేనా. ఎక్స్ప్లెయిన్ ఆర్ ఎలాబరేట్ ఆర్ త్రో లైట్ ఆన్ ఆర్ ఇల్లుస్ట్రేట్ అంటే యూ నీడ్ టు మేక్ సంథింగ్ వెరీ క్లియర్ టు ద ఎగ్జామినర్. సో యూ నీడ్ టు యూజ్ సింప్లర్ లాంగ్వేజ్, ఎగ్జాంపుల్స్, డయాగ్రామ్స్ ఆర్ ఈవెన్ రెలవెంట్ కేస్ స్టడీస్. అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ సెట్ ఆఫ్ కీవర్డ్స్ చూడండి. ఇప్పుడు ఈ కమాండ్ వర్డ్స్ చూడండి, డిస్కస్, అనలైజ్, ఎగ్జమైన్ ఉన్నాయి. మొదట డిస్కస్ గురించి మనం మాట్లాడదాం. డిస్కషన్ అంటే చర్చ అని చెప్పి అర్థం. ఒకటి గుర్తుపెట్టుకోండి, డిస్కషన్ అన్నా, అనలైజ్ అన్నా, ఎగ్జమైన్ అన్నా, ద ఎగ్జామినర్ వాంట్ యూ టు టేక్ అప్ ద రోల్ ఆఫ్ అన్ అనలిస్ట్ ఆర్ అన్ ఎక్స్పర్ట్గా మీరు చేయాలి. ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్గా మీరు బిహేవ్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. మొదట డిస్కషన్ అనేటటువంటి చూడండి. ఒక ఎక్స్పర్ట్ ఎప్పుడు డిస్కషన్ పెట్టడం అనేటటువంటి జరుగుతుంది, వెన్ దెర్ ఈస్ కన్ఫ్యూజన్ ఆర్ వెన్ దెర్ ఆర్ మల్టిపుల్ వ్యూ పాయింట్స్ ఆన్ సంథింగ్. అవునా కాదా? ఉదాహరణకి డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చి రాగానే తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చర్చనీయాంశమైనవి అని చెప్పి మనకి న్యూస్లో గట్రా చూస్తూ ఉంటాం. ఎప్పుడు చర్చ మొదలవుతుంది, దట్ పర్టిక్యులర్ డెసిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మల్టిపుల్ వ్యూ పాయింట్స్ ఉన్నప్పుడు, మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు. సో డిస్కషన్ అనేటప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ మల్టిపుల్ వ్యూ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు చెప్పాలంటే ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అగెన్స్ట్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ థింగ్, వీటిని మెన్షన్ చేసే ప్రయత్నం చేయాలి. అదవుతుందా? ఆల్ ది ఇంపార్టెంట్ వ్యూ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు డిస్కస్ చేసే ప్రయత్నం చేయాలి, చర్చించే ప్రయత్నం చేయాలి. అండ్ ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో వాటిని ప్రాపర్ ఎగ్జాంపుల్స్తో సబ్స్టాన్షియేట్ చేసుకుంటూ రావాలి. అంటే ఎగ్జాంపుల్స్ అనేటటువంటి తప్పకుండా ఇవ్వాలి. అండ్ దాంతోపాటు ఒక బ్యాలెన్స్డ్ కన్క్లూజన్ ఏదైతే ఉందో, మీ ఒపీనియన్, రీజన్ బేస్డ్, ఎవిడెన్స్ బేస్డ్ కన్క్లూజన్ ఏదైతే ఉందో దాంతో మీరు డిస్కషన్ అన్నప్పుడు ముందుకు రావాలమ్మా. ఓకేనా? రైట్. మరి అనలైజ్, ఎగ్జమైన్ అన్నప్పుడు ఏం చేస్తాము చూడండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అనలైజ్ అన్నా, ఎగ్జమైన్ అన్నా, దీస్ ఇంపార్టెంట్ థింగ్స్ వాట్, వై అండ్ హౌ, ఈ మూడు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఉదాహరణకి ఆన్సర్ ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే, అనలైజ్ అన్నప్పుడు
ద బేసిక్ కంటెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని రాసే ప్రయత్నం చేస్తారు. ఎందుకు దట్ పర్టిక్యులర్ థీమ్ ఏదైతే ఉందో న్యూస్లో ఉంది, లేకపోతే ఎందుకు దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. అనలైజ్ ద బుద్ధిస్ట్ అప్రోచ్ టువర్డ్స్ వర్ణ. అనలైజ్ ద బుద్ధిస్ట్ అప్రోచ్ టువర్డ్స్ వర్ణ అంటే మనకి ఏముంటాయి, ఎందుకు ఆ క్వశ్చన్ ఫ్రేమ్ చేయబడడం అనేది జరిగింది ఆలోచించే ప్రయత్నం చేయండి. బుద్ధిస్ట్ అప్రోచ్ టువర్డ్స్ వర్ణ మేబీ రాడికల్ ఇన్ నేచర్, అంటే ద ఫౌండేషన్స్, ఐడియాలజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ వర్ణ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా బుద్ధిజం డిస్మాంటిల్ చేయాలని అనుకుంది. లేకపోతే రిఫార్మేటివ్ ఇన్ నేచర్, పూర్తిగా డిస్మాంటిల్ చేయడం కాకుండా వర్ణ వ్యవస్థలో కాస్త మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది అనే రెండు వాదనలు ఉన్నాయి. సో ఈ రెండు వాదనలు ఏవైతే ఉంటాయో అవి మొదలవ్వడానికి గల కాంటెక్స్ట్ ఏదైతే ఉందో సందర్భం రాస్తారు. అండ్ వై దట్ పర్టిక్యులర్ కాంటెక్స్ట్, ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ బుద్ధిజమ్స్ రాడికల్ అప్రోచ్ టువర్డ్స్ వర్ణ సిస్టమ్, ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ బుద్ధిస్ట్ రిఫార్మిస్ట్ అప్రోచ్ టువర్డ్స్ వర్ణ సిస్టమ్, అది రాస్తారు. అండ్ హౌ బుద్ధిజం ఇంపాక్టెడ్ ఓవరాల్ వర్ణ సిస్టమ్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ ఆర్ కాంటెంపరీ సొసైటీలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ మీద బుద్ధిజం యొక్క ఇంపాక్ట్ ఏంటి రాసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. వాట్, వై, హౌ. డిస్కస్ ద రీజన్స్ ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ హెటెరోడాక్స్ సెక్స్ ఇన్ ద 6th century BC అన్నారనుకోండి. యూ నీడ్ టు రైట్ అబౌట్ ద కాజెస్ అండ్ దాంతోపాటు యూ నీడ్ టు రైట్ అబౌట్ దేర్ ఇంపాక్ట్, అజంట్ ఇట్, వై, ఎందుకు అవి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది, అండ్ దాంతోపాటు హౌ, ఎలా ఇంపాక్ట్ చేయడం అనేది జరిగింది. వాట్ పార్ట్ ఏదైతే ఉందో దాని ఇంట్రడక్షన్లో మీరు రాసేటటువంటి ప్రయత్నం చేస్తారు. బేసిక్ ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో, పరిచయం ఏదైతే ఉందో దాన్ని ఇస్తారు. ఎగ్జామైన్ అన్నా అంతే, యూ విల్ ప్రోబ్ ఇన్ డెప్త్ అన్నట్టు, అంటే కాస్త ఎక్కువగా లోతుల్లోకి వెళ్ళి విశ్లేషించి మీ యొక్క ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని ఇస్తారు. సో అనలైజ్ అన్నా, ఎగ్జామైన్ అన్నా, డిస్కస్ అన్నా ఒకే రకమైనటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో దాంతో మీరు ముందుకు రావచ్చు. అందుకే ఆల్ దీస్ సెట్ ఆఫ్ కీవర్డ్స్ నేను ఒక దగ్గర చేర్చడం అనేది జరిగింది, మీకు కన్ఫ్యూజన్ని నలిఫై చేయడానికి. క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్, క్రిటికల్లీ అనలైజ్, ఎవాల్యుయేట్, క్రిటికల్లీ ఎవాల్యుయేట్, ఎస్ఎస్ టు వాట్ ఎక్స్టెంట్. వీటన్నింటికీ సమాధానం ఒకలాగే ఉండాలి. చూడండి, క్రిటికల్లీ అనలైజ్ చూడండి, యూ విల్ బీ అనలైజింగ్ ఇట్. దాంతోపాటు యూ విల్ బీ యాడింగ్ బోత్ స్ట్రెంగ్స్ యాజ్ వెల్ యాజ్ వీక్నెసెస్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అనలైజ్లో ఏం చేస్తామని చెప్పుకున్నాం, ఇండక్షన్లో వాట్ రాస్తాం, కంటెక్స్ట్ గురించి రాసే ప్రయత్నం చేస్తాం, ఆర్ యూ విల్ ఎస్టాబ్లిష్ ద కన్ఫ్యూజన్. సెకండ్, వై, దట్ మీన్స్ కాజెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి రాసే ప్రయత్నం చేస్తాం. అండ్ థర్డ్, హౌ. హౌ అంటే మనం ఏం చేస్తామని చెప్పుకున్నాం, ఇంపాక్ట్ రాస్తామని చెప్పుకున్నాం. అండ్ దట్ ఇంపాక్ట్లో మీరు ఏం చేస్తారు, పాజిటివ్ ఇంపాక్ట్ దట్ ఈస్ స్ట్రెంగ్స్, నెగటివ్ ఇంపాక్ట్ దట్ ఈస్ వీక్నెసెస్ ఏవైతే ఉంటాయో వాటిని రాసే ప్రయత్నం చేస్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్ అమ్మ, అర్థమైందని అనుకుంటున్నాను. అనలైజ్ అయినప్పుడు ఓన్లీ పాజిటివ్ ఇంపాక్ట్కి మాత్రమే పరిమితం అయితే పర్లేదు, బట్ క్రిటికల్ అనలైజ్ అయినప్పుడు నెగటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో, వీక్నెసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్ప్లిసిట్గా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ ఎవాల్యుయేట్ అన్నా, క్రిటికల్ ఎవాల్యుయేట్ అన్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేపర్ నాకు వస్తుంది, నేను ఎవాల్యుయేట్ చేస్తాను. ఎవాల్యుయేట్ చేసినప్పుడు నేను ఏం చేస్తాను, మీరు ఇంట్రడక్షన్ సరిగ్గా రాశారు, బాడీలో ఆర్గ్యుమెంట్ సరిగ్గా ఫ్రేమ్ చేశారు, కానీ ఎగ్జాంపుల్స్తో సబ్స్టాన్షియేట్ చేయలేదు అని నెగిటివ్ చెప్తాను. అండ్ దాంతోపాటు డయాగ్రామ్ అనేటటువంటిది ఇక్కడ వేయచ్చు, కానీ డయాగ్రామ్ వేయలేదు అని చెప్తాను. అండ్ దాంతోపాటు కన్క్లూజన్ ఫ్యూచరిస్టిక్గా రాయలేదు, లేకపోతే కన్క్లూజన్ రిలవెంట్గా రాయలేదు, కన్క్లూజన్ వెరీ జనరిక్గా రాయడం అనేటువంటి జరిగింది చెప్తాను. అండ్ యూ స్టిక్ టు ద వర్డ్ లిమిట్, దట్స్ ఎ పాజిటివ్ థింగ్ అనేటటువంటి విధంగా నేను చెప్తాను. సో ఐ విల్ ఐడెంటిఫై బోత్ యువర్ స్ట్రెంగ్స్ సో దట్ యూ విల్ కంటిన్యూ ఆర్ యూ విల్ బి రిపీటింగ్ దోస్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఆన్సర్స్. నెగటివ్స్ ఏవైతే ఉంటే అవి కూడా నేను చెప్పడం అనేటువంటి జరుగుతుంది, సో దట్ యూ విల్ బి అవాయిడింగ్ దీస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఆన్సర్స్, ఇజంట్ ఇట్? సో అందుకే ఏం చేస్తారు, వాట్, వై, హౌతో పాటు బోత్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ కూడా రాసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అండ్ ఈవెన్ ఎస్ఎస్ అయినప్పుడు కూడా ఏం చేస్తారు, బోత్ స్ట్రెంగ్స్ అండ్ దాంతోపాటు వీక్నెసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మెన్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. జస్ట్ కామన్ సెన్స్తో మీరు వీటిని అర్థం చేసుకోవచ్చమ్మా, మీకు క్లారిటీ వస్తుందని చెప్తున్నాను అనుకుంటున్నాను. ఉదాహరణలు అనేటటువంటి మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు లెట్ us లుక్ ఎట్ దీస్ టూ ఇంపార్టెంట్ కీవర్డ్స్, జస్టిఫై ఆర్ సబ్స్టాన్షియేట్. ఇంకొకటి ఇలాంటిది ఉంటుంది, కామెంట్ అనేటటువంటి విధంగా కూడా ఉంటుంది. మొదట కామెంట్ ఎక్కువగా అడుగుతారు కాబట్టి వ్యాఖ్యానించండి అంటారు కాబట్టి ఒకసారి దీని గురించి తెలుసుకుందాం. చూడండి, నేనేం చేస్తాను, మీకు మన సెషన్స్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్కి షేర్ చేయండి అంటాను. కామెంట్ చేయండి అన్నప్పుడు ఏం చేస్తారు, సాయిరామ్ సార్ మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంది, లేకపోతే సాయిరామ్ సార్ మీ ఎక్స్ప్లెనేషన్ బాగాలేదు, ఏదో ఒకటి కామెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. మీ ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని చెప్తారు. ఇక్కడ మీరు ఒపీనియన్తో పాటుగా ఏం చెప్పాలి అంటే దాని వెనకున్నటువంటి రేషనాలిటీ, లాజిక్ లేదా రీజన్ ఏదైతే ఉందో అది చెప్తారు.
సాయిరామ్ సార్ మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంది అన్నప్పుడు, సార్ మీరు చక్కగా బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ కలగలిపి వాడుతున్నారు, అందుకోసం మీ ఎక్స్ప్లెనేషన్ నాకు నచ్చింది, ఆ రీజన్ చెప్పే ప్రయత్నం చేయాలి. సార్ మీ ఎక్స్ప్లెనేషన్ బాగాలేదు అన్నప్పుడు, సార్ మీరు కేవలం కొన్ని కమాండ్ వర్డ్స్ మాత్రమే కవర్ చేశారు, అన్నీ ఇంకా కవర్ చేసి ఉంటే బాగుండేది అనే విధంగా రీజన్ అనేటువంటిది ఇవ్వచ్చు. సో కామెంట్ అన్నప్పుడు ఏం చేస్తారు, యువర్ ఓన్ ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేస్తారు, దాన్ని ప్రాపర్గా ఏం చేస్తారు, సబ్స్టాన్షియేట్ చేస్తూ ఆన్సర్ అనేటువంటిది రాస్తారు. నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ సెషన్స్ నుంచి ఈచ్ కీవర్డ్ బేస్ మీద ఒక క్వశ్చన్ తీసుకొని దాంతోపాటు ఒక మోడల్ ఆన్సర్ చూపించి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో కూడా నేను చెప్తాను, ఓకేనా? బట్ బేసిక్ అండర్స్టాండింగ్ అనేటువంటిది మీకు వీడియో ద్వారా వస్తుందని అనుకుంటున్నాను. జస్టిఫై ఆర్ సబ్స్టాన్షియేట్ అన్నప్పుడు ఏం చేస్తారు, దే విల్ ప్రొవైడ్ ఎ ప్రెసిషన్ స్టేట్మెంట్. ఉదాహరణకి గుప్తా పీరియడ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇన్ ఇండియా అని ఒక ప్రెసిషన్ స్టేట్మెంట్ ఇచ్చి జస్టిఫై అంటారు. జస్టిఫై అన్నప్పుడు ఏం చేస్తారు, ఈ ప్రెసిషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేస్తూ యూ విల్ కమ్అప్ విత్ ఆర్గ్యుమెంట్స్. సో వేరియస్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా సబ్స్టాన్షియేట్ చేస్తారు, సమర్థించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకి నేను ఇప్పుడు అయినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో దానిలో సబ్స్టాన్షియేట్ చేస్తూ లేదా జస్టిఫై చేస్తూ ఏం చెప్తారు, గుప్తా రూలర్స్ లైక్ సముద్రగుప్తా కానీ చంద్రగుప్తా సెకండ్ కానీ దేవర్ గ్రేట్ ప్యాట్రోన్స్ ఆఫ్ లిటరేచర్ అండ్ ఆర్ట్ అనే విధంగా చెప్తారు. అండ్ దాంతోపాటు అజంతా పెయింటింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంతగా డెవలప్ అవ్వడం అనేటువంటిది జరిగిందో దాని గురించి మెన్షన్ చేస్తారు. అండ్ లిటరేచర్లో కూడా వాళ్ళ రిమార్కబుల్ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో బై కోటింగ్ ఎగ్జాంపుల్స్ లైక్ కాళిదాస అండ్ ఈవెన్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ రిలీజియస్ లిటరేచర్, గ్రేట్ ఎపిక్స్ లైక్ రామాయణ, మహాభారత, ఇవన్నీ ఆల్మోస్ట్ వాళ్ళ సమయానికి వచ్చేటప్పటికి కంప్లీట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఇంపార్టెంట్ అడ్వాన్స్మెంట్స్ మనం చూడొచ్చు. ఆర్యభట్ట he came up with both his జీరో సిస్టమ్ అండ్ డెసిమల్ సిస్టమ్, రైట్? అండ్ దాంతోపాటు మెహ్రౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందని ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఐరన్ అండ్ మెటలర్జీలో కూడా ఎంత కీలకమైనటువంటి అడ్వాన్స్మెంట్స్ వీళ్ళు చూడడం అనేది జరిగిందో, వీళ్ళు టైం చూడడం అనేది జరిగిందో, ఈ విధంగా ఈ ఎగ్జాంపుల్స్తో సమర్థించేటటువంటి ప్రయత్నం చేస్తారు, జస్టిఫై చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను, ఏ విధంగా దీన్ని అప్రోచ్ అవ్వాలో అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఎన్యూమరేట్, డిఫరెన్షియేట్, డిస్టింగ్విష్ బిట్వీన్, ట్రేస్, ఇవన్నీ మీకు ఈజీగా అర్థమవుతాయి. ఎన్యూమరేట్ అంటే సింపుల్, ఎన్యూమరేట్ అంటే లిస్ట్ డౌన్ అని చెప్పి అర్థం. క్వశ్చన్ ఎలా రావచ్చు, ఎన్యూమరేట్ గవర్నమెంట్ పాలసీస్ ఫర్ పావర్టీ ఎలివేషన్ అన్నారు అనుకోండి, లిస్ట్ డౌన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. యూ నీడ్ టు క్విక్లీ జాట్ డౌన్ ఆల్ ద ఇంపార్టెంట్ పాలసీస్ ఆఫ్ గవర్నమెంట్ టు ఎలివియేట్ పావర్టీ ఇన్ ఇండియా, ఎజన్ ఇట్, అది రాసేటటువంటి ప్రయత్నం చేస్తారు. డిఫరెన్షియేట్ అంటే వ్యత్యాసాలు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఆర్ డిస్టింగ్విష్ బిట్వీన్ ఎఫ్డిఐ అండ్ ఎఫ్పిఐ, ఈ విధంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏం చేస్తారు, బాడీ పార్ట్కి వచ్చేటప్పటికి చక్కగా ఇలాంటి ఒక టేబుల్ వేస్తారు, ఎఫ్డిఐ ఒక పక్క రాస్తారు, ఎఫ్పిఐ ఒక పక్కన రాస్తారు, ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటితో ఆల్ ద ఆర్గ్యుమెంట్స్తో మీరు ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తారు. సో ఒక డిమాండ్తో ఎప్పుడు డిస్టింగ్విష్ బిట్వీన్ అడగరు, ఎక్స్ట్రా ఒక డిమాండ్ కూడా యాడ్ చేస్తారు, సో దట్ మీకు వర్డ్ లిమిట్ కూడా ఈజీగా హిట్ అవుతుంది. అండ్ దాంతోపాటు ట్రేస్ ద ఆరిజిన్స్, ఇలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో మీరు ఏం చేస్తారు, కీ స్టేజెస్ ఏవైతే ఉంటాయో, కీ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెన్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆఫ్ కోర్స్ ఇన్ క్రొనలాజికల్ ఆర్డర్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయాలి. అండ్ ఈచ్ స్టేజ్ ఆర్ ఈచ్ ఈవెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సిగ్నిఫికెన్స్ని కూడా యాడ్ చేస్తూ, ఆర్ ఇంపార్టెన్స్ని కూడా యాడ్ చేస్తూ ఆన్సర్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అండ్ దాంతోపాటు ట్రేస్ల మాదిరిగానే గివెన్ అకౌంట్ ఆఫ్ అనేటటువంటి ఇది కూడా వస్తుంది, కీవర్డ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. దీనిలో కూడా డిఫరెంట్ స్టేజెస్ ఆర్ డిఫరెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక దగ్గర పెట్టుకొని ఈచ్ స్టేజ్ క్రొనలాజికల్ ఆర్డర్లో పెట్టుకొని ఈచ్ స్టేజ్ యొక్క సిగ్నిఫికెన్స్ని యాడ్ చేసుకుంటూ విత్ ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేసే ప్రయత్నం చేయాలన్నమాట. అర్థమైందా? సో ఏ విధంగా ఈ కీవర్డ్స్ని అర్థం చేసుకోవాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. టు సమ్మరైజ్, ఇప్పుడు క్విక్గా సమ్మరైజ్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ఆర్ ఎలాబరేట్ ఆర్ త్రో లైట్ ఆన్ ఆర్ ఇల్యూస్ట్రేట్, ఈవెన్ డిస్క్రైబ్ అన్నా సరే, వీటికి సింపుల్ మీనింగ్ ఏంటి, టు మేక్ సంథింగ్ క్లియర్ ఆర్ క్లారిఫై సంథింగ్. క్లారిఫికేషన్ కోసం ఏం చేస్తారు, సింప్లర్ లాంగ్వేజ్ అండ్ టోన్ ఏదైతే ఉందో దాన్ని వాడతారు. బంచ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో ముందుకు వస్తారు. అండ్ దాంతోపాటు ఈ కీవర్డ్స్లో ఏది వచ్చినా డయాగ్రామ్ అనేటటువంటిది తప్పనిసరిగా ఉపయోగించే ప్రయత్నం చేస్తారు. అది మ్యాప్ అవ్వచ్చు, ఫ్లో చార్ట్ అవ్వచ్చు, ఎనీ ఎంబలిష్మెంట్ అనేటటువంటిది అవ్వచ్చు, ఈవెన్ కేస్ స్టడీస్ అవ్వచ్చు, వాటిని తప్పకుండా ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేయాలి. క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, డిస్కస్ అనేటప్పుడు ఏం చేస్తారు, చర్చ అనేటప్పుడు ఏం చేస్తారు, ఆల్ ద డైమెన్షన్స్ ఆర్ వ్యూ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. సింపుల్గా craft your answer by mentioning arguments in favor as well as arguments against
టు ఏ పర్టికులర్ థీమ్. అర్థమైందా? అండ్ దాంతోపాటు యూ విల్ కమ్అప్ విత్ ఎ బ్యాలెన్స్డ్ కన్క్లూజన్. ఓకేనా? డిస్కషన్ అంటే ఈ విధంగా మీరు ఆన్సర్ రాయొచ్చు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ అనలైజ్ అండ్ దాంతోపాటు ఎగ్జమైన్. అనలైజ్ ఆర్ ఎగ్జమైన్ అనేటప్పుడు ఏం చేస్తారు గుర్తుపెట్టుకోండి. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద కాంటెక్స్ట్, వై అండ్ హౌ, కాజెస్ అండ్ దాంతోపాటు ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. ఉదాహరణకు చెప్పాలంటే అనలైజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్స్ అండ్ ట్రాన్స్ బార్డర్ క్రైమ్స్ అలాంగ్ మయన్మార్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ బార్డర్స్ ఇంక్లూడింగ్ లైన్ ఆఫ్ కంట్రోల్. అప్పుడు అనలైజ్ అన్నప్పుడు ఏం చేస్తారు? సో రీసెంట్గా కాంటెక్స్ట్ అబ్జర్వ్ చేస్తారు. రీసెంట్గా ఎలాంటి ఇంపార్టెంట్ థింగ్ న్యూస్లోకి రావడం అనేది జరిగింది మెన్షన్ చేస్తారు కాంటెక్స్ట్ బిల్డ్ చేయడానికి. అండ్ దాంతోపాటు రీసెంట్ కరెంట్ అఫైర్స్ని. వై అన్నప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దిస్ ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్స్ అండ్ ట్రాన్స్ బార్డర్ క్రైమ్స్ అలాంగ్ మయన్మార్, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ బార్డర్స్ రాస్తారు. అండ్ హౌ దే ఆర్ యాక్చువల్లీ ఇంపాక్టింగ్ ఇండియన్ ఎకానమీ మీద కానీ లేకపోతే ఇండియన్ సోషల్ కండిషన్స్ మీద కానీ ఏ విధంగా ఇంపాక్ట్ చూపించడం అనేటువంటి జరుగుతుంది రాసేటటువంటి ప్రయత్నం చేస్తారు. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు క్రిటికల్ అనాలిసిస్ ఆర్ క్రిటికల్ ఎగ్జామినేషన్ ఆర్ ఎవాల్యుయేషన్ ఆర్ క్రిటికల్ ఎవాల్యుయేషన్ ఆర్ అసెస్మెంట్ ఏదొచ్చినా ఏం చేస్తారు? వీటితో పాటుగా వాట్, వై, హౌ వీటితో పాటుగా బోత్ స్ట్రెంగ్స్ అండ్ దాంతోపాటు వీక్నెసెస్ ఏవైతే ఉంటాయో వాటిని యాడ్ చేసే ప్రయత్నం చేయాలి. క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. సింపుల్గా ఇంపాక్ట్ ఏదైతే రాస్తారో లాస్ట్లో దాన్ని పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్స్గా మీరు డివైడ్ చేస్తే సరిపోతుంది. క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఎన్యూమరేట్ అంటే లిస్ట్ డౌన్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇంపార్టెంట్ కీ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఒకదాని తర్వాత ఒకటి లిస్ట్ డౌన్ చేసే ప్రయత్నం చేస్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్, వెరీ ఫ్యాక్చువల్గా రాసినా పర్లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి డిఫరెన్షియేట్ బిట్వీన్ ఆర్ డిస్టింగ్విష్ బిట్వీన్, దీనికి టేబులర్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించే ప్రయత్నం చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రేస్ ఆర్ గివెన్ అకౌంట్ ఆఫ్, దీనికి ఏం చేస్తారు? వేరియస్ స్టేజెస్ ఆర్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి ఈచ్ స్టేజ్ ఆర్ ఈవెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దాని సిగ్నిఫికెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి జస్టిఫై ఆర్ సబ్స్టాన్షియేట్ అన్నప్పుడు ఏదైతే ప్రెషన్ స్టేట్మెంట్ మీకు ఇవ్వడం అనేది జరిగిందో దాన్ని సమర్థిస్తూ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్ వీటితో ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ కామెంట్ వచ్చేటప్పుడు ఏం చేస్తారు? మీ ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని చెప్పి విత్ రేషనల్ బ్యాకింగ్ అనేటటువంటిది ఇస్తారు. రైట్? దానికి ఎందుకు మీ ఒపీనియన్ అది రావడం అనేది మీకు జరిగింది, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్, లాజిక్ బిహైండ్ ఇట్, దాన్ని మెన్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారమ్మ. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ ద బేసిక్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఫాలో అవ్వాలో అది తెలిసిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను చాలా చక్కగా మీకు అక్కడ డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.